అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు జీవీఎన్ఎల్ ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణే. మిథున రాశి ప్రేక్షకులకి ఉగాది శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఈ సంవత్సరం యొక్క గ్రహస్థితిలో మనం చూసినప్పుడు లాభ వ్యయ స్థానాల్లో గురుడు, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్రమౌఢ్యాలు, సూర్యచంద్ర గ్రహణాలు ఈ సంవత్సరం ప్రధాన ఫలితాలని నిర్దేశిస్తూ మిథున రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణంగా ఉందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి 52% అబోవ్ 50 పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉందని చెప్పచ్చు. తత్ఫలితంగా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా గోచరిస్తున్నాయి. ఇక ప్రధానాంశాలు చూసినట్లయితే వివాహాది శుభకార్యాలు పూర్తి స్థాయిలో నెరవేరుతాయి. ఇష్టం లేని స్థలాలకు బదిలీలు జరుగుతాయి, వెళ్ళక తప్పదు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలైతే రావు, రావలసిన బాకీలు వసూలు కావు. విద్యార్థులకు విద్య విషయంలో అధిక శ్రమ తప్పదు. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చినా కాలయాపన చేస్తారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి టార్గెట్ల యొక్క వేధింపులు ఎక్కువ అవుతాయి. జాయింట్ వ్యాపారాల ద్వారా పూర్తిస్థాయి నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారటం ప్రధాన వృత్తిగా మారుతుంది. కుటుంబ వ్యవహారాలు గొడవలు ఎక్కువ అవుతాయి. బంధువర్గంతో ఆకస్మిక కలహాలు, నూతన స్త్రీ పరిచయాలు కొంత పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఊహించని సంఘటనలు, పోలీస్ కేసులు, కోర్టు వ్యవహారాలు పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తాయి. వివాహ విషయాలు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆరోగ్య విషయంలో గతం కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోక తప్పదు. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ రాశి వారికి 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ గురు శనివారాలు అదృష్టవారాలు. ఈ సంవత్సరం అవకాశం ఉన్నప్పుడల్లా మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆయా సంబంధిత క్షేత్రాలు దర్శనాలు చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి కొంతమేర శుభ ఫలితాలు రావడానికి గోచరిస్తున్నాయి. మరొకసారి మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేస్తుంది.